హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ బెట్టింగ్ యాప్స్ జనరల్ గా ఏంటంటే యూట్యూబర్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ మీలాగా యూట్యూబ్ లో చాలా పాపులర్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల పీపుల్ కి చాలా నష్టాలు వస్తున్నాయి. అంటే మీ వరకు మీకు ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ కింద అని చెప్పేసి మనీ ఇస్తే ప్రమోట్ చేయడం ఒక లెక్క అయితే మీ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఓకే అన్న చెప్పాడు కదా లేకపోతే అక్క చెప్పింది కదా అని చెప్పేసి ఫాలో అయిపోయి డబ్బులు పోగొట్టేసుకుంటున్నారు. సో అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు ఎంకరేజబుల్ మీరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాను. ప్రాంక్స్ అవి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అంటే తెలిసే చేస్తుంటాం, మా ఫ్రెండ్స్ తోనే ప్రాంక్స్ చేస్తుంటాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ లారీ చాప్టర్ అని సినిమా తీశాను. ఆ సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. సో బెట్టింగ్ సంబంధించి వచ్చేసి ఏంటంటే వీడియోలు చేసేటప్పుడు ఈజీ మనీ కోసమే బెట్టింగ్ అనేది చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఈ జియో ఈ ప్లాట్ఫామ్స్ నెట్వర్క్ ఈజీ వచ్చిన తర్వాత అంటే తక్కువ రేటుకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు. దానివల్ల ఈజీ యాక్సెస్, ఈజీ ఫేమ్ అన్నీ ఈజీగా వచ్చేసాయి బికాస్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, గ్లోబల్ ఎవల్యూషన్ కానీ దానివల్ల జనాభా ఎక్కువైపోయింది, మార్కెట్ ఎక్కువైపోయింది. ఎవడైతే 4 వీడియోలు చేసి కొంచెం ఫేమ్ అవుతాడో ఆడికి ఈజీ మనీ అనమాట. ఈజీ మనీ అంటే కొంచెం డబ్బులు వస్తాయి. సో మొట్టమొదట్లో హానెస్ట్ చెప్తున్నా, 2020లో నా వీడియోలు స్టార్ట్ చేసిన. అక్కడ నేను నా వీడియోలు మొదలుపెట్టినప్పుడు నేను మొత్తం 600 వీడియోలు చేశాను. 600 వీడియోల్లో 4 నేను బెట్టింగ్ వీడియోలు నేనే చేశానండి ఇనీషియల్గా. అప్పుడు ఇంత బెట్టింగ్ నెగిటివిటీ ఇదంతా లేదు స్టార్టింగ్ డేసెస్లో. ఈ హిందీ నుంచి నార్త్ నుంచి ఫోన్ చేసి ఇట్లా బెట్టింగ్ యాప్ ఉంది ప్రమోట్ చేస్తామని అడుగుతారు. వాడు హిందీ వాడు. సో నేను 4 వీడియోలు చేశాను. అప్పుడు ఏం చేశానంటే నేను చదువుకుని నాకు ఒక ఐడియా ఉంది. నాకు నిజంగా చెప్తున్నా హానెస్ట్గా మనస్ఫూర్తిగా వేరే వాళ్ళని చీట్ చేయడం, వాళ్ళ టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. సో నేను బెట్టింగ్ చేశాను 4. ఆ 4 నేనేం చెప్పానంటే, అన్నా ఈ వీడియోలో డబ్బు కోసం చేస్తున్నాను బెట్టింగ్, దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దని, పోగొట్టుకుంటారు అని లాస్ట్లో డిస్క్లైమర్ వాయిస్తోనే నా వీడియోతోనే చెప్తా. వీడియో మొత్తం చెప్పి నా వీడియోలో దాన్ని పెట్టి పోస్ట్ చేసి లింక్ వాడి పెడతా. వాడికి తెలుగు రాదు, సెట్. నేను చెప్తా నాకు డబ్బులు అవసరం చేయదు. తర్వాత నాకు నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, ఇట్లా బెట్టింగ్లో డబ్బులు పోతున్నారంటే. నేను చెప్పినా కదా నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేసావంటే, ఆడ చెప్పినా కానీ రియలిస్టిక్గా ఉంది చూడడానికి అవి, అందుకే నేను ఇన్వెస్ట్ చేశాను అని. నేను ఆడ చెప్పినా కదా వీడియో డిస్క్లైమర్ అంటే అట్లా అంటే తను చాలా తక్కువ 200-300 పెట్టాడు అంతే. సో ఐ రియలైజ్డ్ కంప్లీట్లీ. అప్పటి నుంచి నాకు నియర్లీ ఒక హానెస్ట్ చెప్తున్నా ఒక 70-80 ప్రమోషన్స్ వచ్చింటాయి. ఈచ్ ప్రమోషన్ 40,000, 50,000, 60,000 అలా. ఫస్ట్లో నేను చేసింది, నాకు అప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ, 10,000, 15,000 రూపీస్కి చేశాను. 4 చేశాను. అవి కూడా డిస్క్లైమర్తో చేశాను హానెస్ట్గా. ఇలా జరిగింది. సో ప్రజెంట్ బెట్టింగ్ అనేది వాట్ హ్యాపెన్ అంటే, ఈ బూమ్ రావడం వల్ల క్రియేటర్స్కి వీళ్ళు ఇండివిజువల్ కంటెంట్ చేయడం వల్ల వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్స్ సోకాల్డ్ ఛానల్స్ క్రియేట్ చేసినాయి. ఇండివిజువల్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్ అని, వాళ్ళ మీడియా ఛానల్ అని, ఇన్స్టాగ్రామ్లో లింక్ మన ఛానల్ పెట్టుకోవచ్చు. మన ఫాలోవర్స్ కాకుండా మన ఛానల్ పెట్టుకోవచ్చు. ఫాలోవర్స్ అందరూ అక్కడ జాయిన్ అయిపోతారు. ఫేస్బుక్లో కూడా పెట్టుకోవచ్చు, ఈ టెలిగ్రామ్ పెట్టుకోవచ్చు. వీటన్నింటిని గైడ్ చేసి మిస్గైడ్ చేసి అక్కడ తీసుకుపోయి అక్కడ ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని పెట్టిపిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కమిషన్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు. బెట్టింగ్ వల్ల హానెస్ట్గా మెయిన్ ఒకటే రీజన్, తొందరగా ఎదగాలని తపన. కష్టపడే తత్వం లేదు, డిసిప్లిన్ లేదు, చదువు లేదు. వీటి వల్ల ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నా హానెస్ట్గా. పాయింట్ 1. పాయింట్ 2, వై కాంట్ అంటే లైక్ దీంట్లో బెట్టింగ్ 2 రకాలు ఉంటాయి మేడం. నాలెడ్జ్ ఉపయోగించి చేసే బెట్టింగ్, దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. గేమింగ్ అంటే దాన్ని నాలెడ్జ్ ఉపయోగించి, అంటే నువ్వు నాలెడ్జ్ వాడి నువ్వు కనుక ప్రిడిక్ట్ చేస్తే, ఇప్పుడు Dream11 అనేది సంథింగ్ ఉంది, దాంట్లో నాలెడ్జ్ ఉపయోగించి చేసామనుకో అది గవర్నమెంట్ యాక్సెప్ట్ అంట. అంటే గవర్నమెంట్ చట్ట ప్రకారం. అంటే దాంట్లో కూడా తెలివిగా వాడి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు గేమ్స్ని. అంటే నాలెడ్జ్ వాడి నువ్వు గేమ్ ఆడి డబ్బులు ఆడితే అది జూదం కాదు. నాలెడ్జ్ లేకుండా 50-50 ఎడబెడితే 50 ఎడబెడితే అటువంటివి ఏమైనా ఉంటే అవి జూదము, వాటిని బ్యాన్ అంటున్నారు. కానీ దాంట్ లింకులను, దాని లొకేషన్స్ను యూఎస్లో, లాస్ ఏంజల్స్లో, అమెరికాలో, ఐర్లాండ్లో పెట్టి, జపాన్లో పెట్టి ఇక్కడ వాళ్ళు వాడుతున్నారు. సర్వర్స్ అక్కడ పెట్టి, లొకేషన్స్ అక్కడ పెట్టి, ఏది వాళ్ళ VPN. సో ఈ విధంగా చేయడం వల్ల హానెస్ట్గా ప్రజలు ఎవడైతే వాడిని బాగా అడ్మైర్ చేస్తారో, యాక్టర్నైనా వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా అతన్ని, వాళ్ళ ద్వారా ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తొందరగా అయిపోతాం. వాడు చూపించాడు కాదు, పెద్ద కార్లో వచ్చాడు, కార్లో కూర్చుంటాడు, పెద్ద చూపిస్తాడు, ఐఫోన్ చూపిస్తాడు. ఈడేమో పల్లెటూరులో ఉంటాడు, చిన్న మైక్రోమాక్స్ వాడుతుంటాడు, నమ్ముతున్నారు. సో తొందరగా ఎదగాలనే తపన మేడం. ప్లస్ వీళ్ళు మోసం చేస్తున్నారు చాలామంది, దిస్ పీపుల్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్. హానెస్ట్గా డిస్క్లైమర్ కూడా ఇవ్వట్లేదు కదా. డిస్క్లైమర్ అంటే అది చేయడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేశాను, నేను తప్పు ఒప్పుకుంటున్నాను. అది విత్ డిస్క్లైమర్ చేశాను. అంటే చాలా తక్కువ తప్పని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు మానేశాను బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. 4 ఏళ్ళ బ్యాక్ అది కూడా. కానీ ఇప్పుడు టూ మచ్ అయింది. టూ మచ్ అంటే ఇమీడియట్ లక్షలు వాళ్ళ కమిషన్స్ వస్తున్నాయి అనమాట. సో నేను అనేది అంటే మోసపోతున్నారు. కరోనా వచ్చిన నుంచి ప్రతి వ్యక్తి వాల్యూ, టైము, హెల్త్, మనీ చాలా వాల్యుబుల్. కరోనా వచ్చిన నుంచి చాలామంది మోసపోయారు, చాలా లాస్ అయ్యారు, చాలా బాధల్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టాల్లో ఉన్నారు. చూస్తున్నాం డే టు డే ఎవ్రీబడి. సో చాలా బాధ వేస్తుంది నాకు రోడ్ల మీద చూస్తే.
అంటే నేనంటే యువకుని, నాకు పెళ్లి కాల, నేను ఒకటి బతకగలను, ఒక చిన్న రూమ్ ఒకటి ఏదో ఒకటి. కానీ ఒక ఫ్యామిలీ అయిన వాళ్ళకి రోజుకి ఎన్ని ఖర్చులు ఉంటాయి? వాడు బెట్టింగ్ పెడితే వాడి బాధ ఏంటి? కాదు సార్, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సరే మీ సంగతి పక్కన పెట్టండి, మీలాంటి వాళ్ళు అండ్ ఫేమస్ యూట్యూబర్సే చేస్తున్నారు ఇవన్నీ. సో ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేయబట్టి వాళ్ళ ద్వారానే మీకు ఇన్కమ్ అనేది అది సాటిస్ఫై అవ్వట్లేదు ఇల్లు దానికి. ఎస్ అది జనరేట్ అవుతున్నప్పుడు వాళ్ళు అన్న అన్న అని చెప్పేసి పొద్దుగుకులు వీళ్ళు భజన చేస్తున్న టైంలో వీళ్ళనే మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దట్స్ వాట్. అదే తల్లి కడుపు తిని తల్లి పాలు తాగి రొమ్ముని గుద్దుతారని తెలుగులో సామెత ఉంది. అట్లా మరి అది మేడం, వీళ్ళకి నైతిక విలువలు ఎంత ఉన్నాయనేది మేడం ఇన్ఫ్లుయెన్సర్స్కి. హానెస్ట్ చెప్తున్నా, హానెస్ట్. ఇక్కడ వీళ్ళకి కూడా పోటీ ఉంది. వాడు ఎంత సంపాదిస్తాడు, నేను ఎంత సంపాయాలి, వాడు ఇంత కొట్టాడు, వాడు బెట్టింగ్ కొట్టాడు, నాకు ఎందుకు రాలా, ఈ పోటీ ఉంది. ఈజీ లగ్జరీ లైఫ్, బట్టలు కూడబెట్టి కష్టపడదాం అనేది లేదు, కూడబెట్టి దాంతో బతుకుదాం అనేది లేదు. లగ్జరీ లైఫ్, నైట్ తాగాలి, పబ్బుకి వెళ్ళాలి, ఆరామ్సే ఎంజాయ్ చేయాలి, తిరగాల, ఇష్టం వచ్చినట్టు ఉండాలా, లగ్జరీ కార్లు ట్రావెల్ చేయాలి, ప్రపంచం అంతా ఇంట్లో తీసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలా, మనల్ని పొగడాలా. ఈ ఫాల్స్ ఇమేజ్లో బతుకుతున్నారు. ఇదంతా ఎప్పటి వరకు ఉంటారు? 24 years వరకు ప్రతి వ్యక్తికి ఉంటుంది ఫాల్స్ ఇమేజ్. ఈ ఫాల్స్ ఇమేజ్ కోసమే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఆ ఫాల్స్ ఇమేజ్ అంటే లైక్ ఎలా అంటే మోరలిస్టిక్ వాల్యూస్ కానీ, కొన్ని బుక్స్ చదవడం, కొన్ని తెలిస్తే కనుక వీళ్ళ గైడెన్స్ కనుకుంటే, నన్ను అడిగితే ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఎడ్యుకేషన్ పెట్టడం బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటా. ఇఫ్ యూ వాంట్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లీజ్ అటెండ్ దిస్ అని గవర్నమెంట్ ఏదైనా ఒక సెషన్ ఏర్పాటు చేస్తే గుడ్. గవర్నమెంట్ ఒక సెషన్ ఏర్పాటు చేయాలి ఎవ్రీ 1 year. ఎలాంటి సెషన్? గవర్నమెంట్ లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కలెక్టర్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక చట్టం తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాకు అటెండ్ కాండి. ఇంటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఎంతమంది అని అటెండ్ అవుతారు సార్? అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఒకరు ఈ రోజు మారరు, రేపైనా మారుతారుగా, ఎల్లుండైనా మారుతారుగా, 3 రోజులు మారుతారు. మనిషి మారుతాడు, అవకాశం ఇవ్వాలి, చెప్పాలి. తెలియని చెప్పనప్పుడే ఇలా జరుగుతుంటాయి. నో ప్రాబ్లం. మనిషి ఏదైనా నేర్చుకుంటాడు మేడం. సో మచ్ బ్రెయిన్ చాలా ఉంటుంది మనిషికి. కాకపోతే చెప్పాలంటే ఇండివిజువల్గా చదువు లెవెల్లో చదువుకునేటప్పుడే చెప్పాలి. అది దాటి పెద్దోళ్ళ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక గవర్నమెంట్ ఇంకోటి పెట్టి, అంటే సొసైటీ బాధ్యత కోసం నేను అంటున్నా, ఈడే నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ బాధ్యత కూడా కాదు. బట్ ఏదన్నా ఛాన్స్ ఉంటే, పాసిబిలిటీ ఉంటే, లేదా మన ఫ్రెండ్స్ అయినా, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే తప్పు చేస్తుంటే ఐ హ్యావ్ టు గైడ్, కరెక్ట్ చేయడం నా బాధ్యత. ఇలా ఇండివిజువల్ మొరాలిటీ ఉంటే బాగుపడతారు మేడం. అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ కూడా తొత్తరపడద్దు, ఎదగాలి అనే తపనొద్దు. కష్టపడండి, పని చేసుకోండి, కూడబెట్టండి, బాగుపడండి. పీస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ లూజింగ్ సో మచ్ ఆఫ్ మనీ. చాలా వస్తుందని పెట్టి పోగొట్టుకొని, నెత్తిన పెట్టుకొని, ప్రెజర్ పెట్టుకొని, ఫ్యామిలీకి చెప్పలేక, ఇంట్లో చెప్పలేక, సో మెనీ. రోజు ఒక వీడియో చూస్తుంటాం, నార్త్ సౌత్ చాలా ప్లేసెస్లో ఇలా జరుగుతుంది. చాలా బాధ వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అలా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది అయ్యారు. అవును మేడం. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక యూట్యూబర్గా, ఒక హీరోగా మీరు ఫైనల్గా బెట్టింగ్ యాప్స్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎంతో మంది పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. నాకు అన్ని కాంటాక్ట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తగ్గించుకున్నారు. అండ్ ప్రజెంట్ ఇంకా తగ్గాలి, చాలా తగ్గాలి. ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వర్క్ ఆన్ యువర్ కంటెంట్. నువ్వే కంటెంట్ చేసినా ఆ కంటెంట్ చేసుకో. కంటెంట్ సొసైటీ యాక్సెప్ట్ చేసిందిగా, దాని మీద బతుకు. వై యూ గో డీప్ ఇన్ టు దట్, ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్, ఎఫెక్టింగ్ అదర్ పీపుల్స్ లైఫ్, ఫ్యామిలీ, సో మెనీ. అదే మెయిన్. తొందరగా ఎదగాలని తపన వద్దబ్బా. కష్టపడదాం, నిలబడదాం. యాడిపోతారు, నువ్వు యాడికి వెళ్తావు? పెద్ద ఉదాహరణ చెప్తా. ఎదిగి యాడికి వెళ్తావు? నువ్వు యాడికి వెళ్తావు? ఒక కారు చాలదా, ఒక ఇల్లు చాలదా? ఎదుగుతావు. ఎంత ఎదుగుతావు? ₹1,00,000 వచ్చానే బ్యాంకులో ఉందో లేదో భయం వేస్తుంది, ఉంచుకోలేకున్నాం. ఇంక ఇదేనికి 10 లక్షలు ఉదాహరణ చెప్తున్నా. సో అట్లా తొందరపడద్దు, కష్టపడండి, నిజాయితీగా ఉండండి, లాంగ్విటీ ఆలోచించండి. లాంగ్విటీ ఆలోచిస్తే లైఫ్ ఉంటుంది. లాంగ్విటీ చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి లాంగ్విటీ చాలా ఇంపార్టెంట్. మరకలు తెచ్చుకోవద్దండి, పేరు పోగొట్టుకోవద్దండి, సంపాదించుకోండి, కంటెంట్ చేయండి. కంటెంట్ కూడా యాక్సెప్ట్ చేసిన కంటెంట్ చేయండి. దాని ద్వారా మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను చేశాను, చాలా చిన్నవి అది ఇనిషియల్ డేస్లో 4 years బ్యాక్. అండ్ నేను ఇంకా చేయలేదు, అండ్ ఇంకా చేయను కూడా. బట్ ఈ పెద్ద హీరోలు చేస్తున్నారు ప్రమోషన్స్, ఏది బెట్టింగ్ సంబంధించిన నార్త్లో. వాళ్ళని గవర్నమెంట్ మరి ఎక్కిస్తుందో ఏమో, దాని గురించి పెద్ద లా చదవాలి. ఇంకా అది చాలా మాట్లాడితే చాలా చదవాలి. దానికి నేను అనేది నాలెడ్జ్ వాడుతున్నారా, ఏం వాడుతున్నారా అనేది. దాన్ని గవర్నమెంట్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ అర్థం కావట్లేదు. ఇవన్నీ ఫేకే అండి. తొందరపడద్దండి, కష్టపడి సంపాదించుకోండి. ఇది ఒక్కటే జనాలకు నేను చెప్పేది. కష్టపడి సంపాదించుకోండి, ఎదగండి, లాంగ్విటీ ఆలోచించండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే తొందరపడద్దండి. లారీ చాప్టర్ 1 August 2 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ప్లీజ్ దయ ఉంచి కష్టపడి చేశాను నా సినిమాని. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కష్టపడి కొత్త వాళ్ళం చాలా బాగా చేశాం సినిమాని. అండ్ బెట్టింగ్ అయితే చేయొద్దండి, అండ్ చేపించొద్దండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.